ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా 31వ అధ్యాయం 3వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమందుని బిడ్డలారా, 2025వ సంవత్సరం చివరి మాసం 26వ తారీఖున దేవుడి చిన్న వాగ్దానం మనం చూసినట్లయితే, ఆయన మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు గనక ఆయన మనల్ని విడువక మన ఎడల కృప చూపుచున్నాడు. ఆయన కృప లేనిదే ఈ క్షణంలో మనం ఇట్టి రీతిగా ఈ యొక్క ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే వాక్యాన్ని కూడా మనం వినడానికి అర్హులం కాదు. ఈ విధంగా ఇట్టి రీతిగా మనం వాక్యం వింటున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, మరి వాక్యంలో మనం లీనమవుతున్నాం, వాక్యంలో మనం కట్టబడుతున్నాం అంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉచితమైన కృప ద్వారా మాత్రమే. అయితే ఇంకా ఎంతమంది ఆయన కృపను పొందుకోలేకపోతున్నారు? ఇంకా ఎంతమంది ఆయన కృపలో అంటుకట్టలేకపోతున్నారు? ఆయన ప్రేమలో పొందుకోలేకపోతున్నారు? ఆ యొక్క కష్టమైన, సుఖమైన, సంతోషమైన, సమాధానమైన ఏదైనా సరే దేవుళ్ళనే దొరుకుతుంది, యేసుక్రీస్తు ప్రభులోనే ఉంటుంది అని మనం ఇంకా తెలుసుకోలేకపోతే ఈ క్షణమైన మరి ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అండ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని విరివిగా మరి ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని పంపిస్తున్నా. మరి ఎలాంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అవునయ్యా, నీ శాశ్వతమైన ప్రేమ గనక మా పట్ల లేకపోతే, నీ కృప గనక మా పట్ల లేకపోతే, నీ జాలి గనక మా పట్ల లేకపోతే ఈ క్షణాన్ని మేము చూసేవారం కాదు. ఈ క్షణాన్ని ఇలా సజీవులుగా నిలబడే వాళ్ళం కాదు. ఎంతోమంది మాకన్నా గొప్పవారు, ఎంతోమంది మాకన్నా మంచివారు ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయారు. అయితే మమ్మల్ని అయితే ఇంకా నీ ప్రేమలో, నీ కృపలో, నీ జాలిలో మమ్మల్ని దాస్తున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. సమస్తం మీ చిత్తానికి అప్పగించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామను మాత్రమే హెచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.